Welcome students and competitive aspirants. Welcome to Ravi's GK channel. చాలా మంచి కరెంట్ అఫైర్స్ని పొందడానికి మన రవీస్ జీకే ఛానల్కి మంచి ఆదరణ లభిస్తుంది మీ ద్వారా. మరింత మంచి సమాచారాన్ని పొందడం కోసం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ 30 మార్కులకు ఉన్నాయి. ఆ 30 మార్కుల్లో చాలాగా మంచి మార్కులు తెచ్చుకునేందుకు ఎక్స్పెక్టెడ్ వీడియోస్ని చేయడం జరుగుతూ ఉంది. లాస్ట్లో మీకు క్వశ్చన్స్ని కూడా తయారు చేసి మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. అలాగే ఈ సిరీస్లో భాగంగా కొన్ని హైలైటెడ్ ఇష్యూస్ని, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఏపీ ఇష్యూస్ని కూడా ఎగ్జామ్ బిఫోర్ మీకు వీడియోస్ రూపంలో అందిస్తాను. ఈలోపు మీకున్న సోర్సెస్ని మీరు చదువుతూ ఉండాలి. అయితే రవీస్ జీకే ఛానల్లో భాగంగా ఖచ్చితంగా మీకు ఉపయోగపడేటువంటి సమాచారమే అందిస్తున్నాం. అయితే మీరు చేయాల్సింది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రిప్షన్. ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. మీరు పేమెంట్ చేసి కొనుగోలు చేసిన వీడియోస్లో కూడా ఈ కరెంట్ అఫైర్స్ దొరకవు. ఉచితంగా మనం అందిస్తున్నాం. కొద్దిగా లేట్ అయినా అందిస్తాం. మీరు పొరపాటును కూడా విమర్శిస్తూ కామెంట్స్ చేయకండి. ఎంత అందించాలో అంత అందిస్తాను మీకు ఎగ్జామ్ టైంకి. మీ తొందర మీకు ఉంటుంది, దాని ఐడియా అయితే నాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి కరెంట్ అఫైర్స్ని అందిస్తాను. రైట్, ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానము చాలా ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ అయితే 100% వస్తుంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి లేదా పారిశ్రామిక అభివృద్ధి విధానము చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దీన్నే మనం షార్ట్ కట్లో ఏపీఐడిపి అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ. ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీకి సంబంధించి ప్రశ్న ఏమిటంటే, ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఎప్పటి నుంచి ఎప్పటి మధ్య అమలవుతుంది అని చెప్పడం జరిగింది. అంటే 2023 నుంచి 2027 వరకు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది. ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానము 2023-27 అంటే ఈ కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానము ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి రావడం జరిగింది. ఇది 2027 మార్చి 31తో ముగుస్తుంది. అంటే ఓవరాల్గా ఈ పారిశ్రామిక అభివృద్ధి విధానం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ పారిశ్రామిక అభివృద్ధి విధానము 4 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. అయితే ఈ పారిశ్రామిక అభివృద్ధి విధానాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము GOMS నెంబర్ 22ను విడుదల చేయడం జరిగింది. ఈ విధానాన్ని అమలు చేయడానికి GOMS, గవర్నమెంట్ ఆర్డర్, MS అంటే మాన్యుస్క్రిప్ట్, డేటెడ్ ఎప్పుడు విడుదల చేశారంటే 19/3/2023. 19/3/2023న జీవో నెంబర్ 22 విడుదల చేసి ఈ పారిశ్రామిక అభివృద్ధి విధానాన్ని 2023-27 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి ప్రకటించారు. అయితే పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎందుకు అనుకూలం అనే దాన్ని ఈ జీవోలో స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఒకటవది చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. అంటే సులభతర వాణిజ్యం అనేటువంటి ర్యాంకింగ్స్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1వ స్థానంలో నిలవడం. రెండవది, దేశంలోని పరిశ్రమల సంఖ్య పరంగా రెండవ అనుకూలం ఏమిటంటే దేశంలోని పరిశ్రమల సంఖ్య పరంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 4th ర్యాంక్. అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోని నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ర్యాంక్డ్ అట్ 4th. అలాగే దేశంలో ఉత్పత్తి అయిన పారిశ్రామిక అవుట్పుట్ అంటారు, ఇండస్ట్రియల్ అవుట్పుట్ అంటారు. ఆ పారిశ్రామిక ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. పారిశ్రామిక ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో దేశంలో నిలిచింది. అలాగే దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విస్తీర్ణం పరంగా, ఏరియా పరంగా 8వ స్థానంలో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ భారతదేశ జనాభాలో 4% జనాభాని ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది. అలాగే 2019-20 అలాగే 2020-21 ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్బుక్ ప్రకారము దేశ జాతీయ ఆదాయంలో, నేషనల్ ఇన్కంలో ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రాల పరంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. జీడిపి కంట్రిబ్యూషన్లో ఆంధ్రప్రదేశ్, దేశ జీడిపిలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం 7వ స్థానంలో ఉంది. అంతేకాకుండా తీరరేఖ పొడవు, ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు 974 కిలోమీటర్లుగా ఉంది. దేశంలోనే 2వ పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తరువాత. ఇది ఈ జీవోలో పేర్కొన్నటువంటి 974 కిలోమీటర్లు. ఇది జాగ్రఫీ ప్రకారం, ఆ జాగ్రఫీ సార్ 972 చెప్పారు సార్, ఇంకొక 71 చెప్పారు సార్, కాదు. ఈ జీవో నెంబర్ 22లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పారిశ్రామిక అభివృద్ధి విధానాన్ని విడుదల చేసినప్పుడు ప్రకటించినటువంటి, అనౌన్స్ చేసినటువంటి పొడవు ఇది. రైట్, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాష్ట్రంలో 6 ప్రధానమైనటువంటి ఓడరేవులు ఉన్నాయి. అందులో విశాఖపట్నం ఓడరేవు నుంచి దేశంలో జరిగేటువంటి సరుకు రవాణాలో విశాఖపట్నం ఓడరేవు నుంచి 11% సరుకు రవాణా జరుగుతుంది, విశాఖపట్నం ఓడరేవు నుంచి. కాబట్టి ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని, అంతేకాదు భారతదేశం మొత్తం మీద 11 పారిశ్రామిక కారిడార్లని ప్రకటించడం జరిగింది. దేశం మొత్తం మీద 11 పారిశ్రామిక కారిడార్లు ప్రకటించారు. ఈ 11 పారిశ్రామిక కారిడార్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 3 పారిశ్రామిక కారిడార్లను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్లోంచి 3 పారిశ్రామిక కారిడార్స్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా హ్యావింగ్ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఇండియా అవుట్ ఆఫ్ ద 11. అయితే ఆ 3 పారిశ్రామిక కారిడార్లు ఏమిటి అంటే, ఒకటి విసిఐసి, సుమారు 63,000 ఎకరాల భూమిని కలిగి ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. అలాగే రెండవది సిబిఐసి అనేటువంటి ఒక కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. అలాగే మూడవది హెచ్బిఐసి, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఆంధ్రప్రదేశ్ గుండా పోతున్నాయి. అయితే ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా ఆంధ్రప్రదేశ్లోని 15 జిల్లాలలోంచి పోతున్నాయి. కాబట్టి ఈ పారిశ్రామిక కారిడార్ల గురించి అనదర్ వీడియోని మనం చూద్దాం. ఈ అంశాలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పరిశ్రమలు పెట్టడానికి అనుకూలమైనదిగా ఈ జీవోలో పేర్కొంటూ పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టమని
పరిశ్రమలను నెలకొల్పమని, దానికి సంబంధించినటువంటి అన్ని విధి విధానాలని ఈ పారిశ్రామిక అభివృద్ధి విధానం 2023-27లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే అందులో ఏమేమి కీలకంగా పేర్కొంది అన్నటువంటి దాన్ని ఒక్కసారి చూద్దాం. క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్గా వస్తుంది. 2023-27 ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానము విదేశీ పెట్టుబడులు లేదా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మౌలిక వసతులకి పెద్దపీట వేస్తూ పారిశ్రామిక పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అలాగే పరిశ్రమలకు తక్కువ వ్యయంతో అన్ని మౌలిక వసతులతో కూడిన భూములను అందుబాటు ధరల్లో అందించనుంది. అలాగే ఈ పారిశ్రామిక విధానం కోసం ఈ 4 సంవత్సరాల పాటు 3 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి పారిశ్రామికవేత్తలకి అందించనుంది. 3 లక్షల ఎకరాల భూముల్ని. అలాగే ఆ భూములు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు, మౌలిక వనరుల అభివృద్ధితో పాటు స్టార్టప్పులని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలని అందించేలా ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి సమానంగా పరిశ్రమలు వచ్చేలాగా ఈ పారిశ్రామిక విధానాన్ని తక్కువ పరిశ్రమలు ఉన్న జిల్లాలు, ఒక మోస్తరు పరిశ్రమలు ఉన్న జిల్లాలు, అత్యధికంగా పరిశ్రమలు ఉన్న జిల్లాలు అని 3 భాగాలుగా విభజించి మరి తక్కువ పారిశ్రామిక ప్రాంతాలుగా ఉన్న జిల్లాలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేలాగా ఈ కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించడం జరిగింది. దీనికంటే ముందు 2020-23 పారిశ్రామిక విధానం ఉండేది. ఆ విధానము పూర్తవ్వక ముందే కొత్త విధానాన్ని ప్రకటించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి ప్రతిపాదనలతో వచ్చిన దగ్గర నుండి ఉత్పత్తి ప్రారంభం అయ్యే వరకు కూడా సింగిల్ విండో విధానంలో, ఇది చాలా ఇంపార్టెంట్, సింగిల్ విండో విధానంలో చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ విండో పాలసీ అంటారు. సింగిల్ విండో విధానంలో త్వరితగతిన అనుమతులను మంజూరు చేస్తుంది ప్రభుత్వం. అందుకే దీనికోసమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వైఎస్ఆర్ AP1 అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేసింది. వైఎస్ఆర్ AP1 అన్ని పారిశ్రామిక అనుమతులని ఒకే చోట అందించేలాగా ఈ ప్లాట్ఫామ్ని వైఎస్ఆర్ AP1 పేరుతో అభివృద్ధి చేయడం జరిగింది. దీని ద్వారా పరిశ్రమలకి కాలుష్యానికి సంబంధించి కానీ, విద్యుత్తుకి సంబంధించి కానీ, వాటర్కి సంబంధించిన అన్ని అనుమతులు 21 పని దినాలలో, వర్కింగ్ డేస్ అండి, 21 రోజులు కారు, వారు అప్లై చేసిన దగ్గర నుంచి 21 పని దినాలలో, వర్కింగ్ డేస్లో వారికి పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేస్తారు. అలాగే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఇక్కడ ఏమిటి అనే దాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరైతే పరిశ్రమలు పెట్టడానికి వస్తారో వారికి భూమిని 33 నుంచి 66 సంవత్సరాల కాల పరిమితితో లీజుకి భూములని అందించడం జరుగుతుంది. 33 నుంచి 66 సంవత్సరాల వరకు భూమిని లీజుకి ఇస్తారు. అంతేకాకుండా భూమిని లీజుకు తీసుకున్న తర్వాత ఉత్పత్తి ప్రారంభించిన రోజు నుండి 10 సంవత్సరాలు పూర్తయిపోతే ఆ భూమిని వారు కంపెనీలు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు, వారు యజమానులుగా మారవచ్చు. అయితే కంపెనీలను పెట్టడానికి కనీస పెట్టుబడిగా 200 కోట్లుగా నిర్ణయించడం జరిగింది.
200 కోట్ల రూపాయలు కనీస పెట్టుబడిగా పరిశ్రమలు పెట్టడానికి నిర్ణయించడం జరిగింది. ఈ విధానం ప్రకారం 200 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన ఒక కంపెనీకి తనకు అవసరమైన భూమి ఏపీఐఐసి అంటారు. ఏపీఐఐసి అనేటువంటి సంస్థ మంజూరు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఈ సంస్థ మనకి 1973లో ఏర్పాటు చేయబడింది. అంటే 2023 నాటికి దీనికి 50 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. ఏపీఐఐసి భూములని కూడా 21 రోజుల్లోనే మంజూరు చేయడం జరుగుతుంది. అయితే 200 కోట్ల పెట్టుబడితో వచ్చినటువంటి ఒక కంపెనీకి ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న భూములైతే 50 ఎకరాల వరకు ఇస్తారు. ప్రభుత్వ భూములైతే 100 ఎకరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక కంపెనీకి ఒక పరిశ్రమని స్థాపించడానికి భూమిని ఇస్తే ఆ భూమిలో 33% భూమిని పర్యావరణ అనుకూలంగా అంటే గ్రీన్ కవర్తో ఉంచాల్సి ఉంటుంది. గ్రీన్ కవర్ ఉంచాలి. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ పారిశ్రామిక విధానాన్ని 3 రకాలుగా జిల్లాల్ని విభజించారు. తక్కువ పరిశ్రమలు ఉన్న జిల్లాలని, మోస్తరుగా పరిశ్రమలు ఉన్న జిల్లాలని, ఎక్కువ పరిశ్రమలు ఉన్న జిల్లాలు అని చెప్పాం. ఆ జిల్లాలు చెప్పుకుందాం. దానికంటే ముందు ఈ పారిశ్రామిక విధానంలో మొత్తము 9 మిషన్లని ఎంచుకోవడం జరిగింది. 9 మిషన్లు. ఈ 9 మిషన్లు కూడా మనం చాలా కీలకంగా తెలుసుకోవాలి. 9 పరిశ్రమలని స్థాపించడానికి 9 మిషన్లు అని చెప్పుకున్నాం. 9 మిషన్స్. ఈ 9 మిషన్స్తో పాటుగా పెట్టుబడులు పెట్టడానికి 12 రంగాలని ఎంచుకోవడం జరిగింది. 12 రంగాలు, 9 మిషన్లు. అయితే తక్కువ పరిశ్రమలు ఉన్న జిల్లాలు 11 జిల్లాలు ఉన్నాయి. వీటిని చెప్తాను. దానికంటే ముందు తక్కువ పరిశ్రమలు ఉన్న జిల్లాలు 11 ఉన్నాయి. ఆ 11 ఏమిటంటే అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కర్నూలు, కృష్ణా, నంద్యాల, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, వైఎస్ఆర్ కడప, అల్లూరు సీతారామరాజు పాడేరు. ఇవి తక్కువ పరిశ్రమలు ఉన్నటువంటి జిల్లాలు. రెండవది మోడరేట్ ఇండస్ట్రియలైజ్డ్ డిస్ట్రిక్ట్స్. ఒక మోస్తరు పరిశ్రమలు ఉన్న జిల్లాలు 12 ఉన్నాయి. అవి చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీ సత్యసాయి, విజయనగరం. ఈ 12 జిల్లాల్లో ఒక మోస్తరుగా పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలో అత్యధికంగా ఉన్నవి కేవలం 3 జిల్లాలు. అవి విశాఖపట్నం, తిరుపతి అండ్ అనకాపల్లి. 3 జిల్లాలు మాత్రమే అత్యధికంగా పరిశ్రమలని కలిగి ఉన్నాయి. అయితే మొత్తంగా మనకి 9 మిషన్స్ అని చెప్పాం. ఆ 9 మిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ 9 మిషన్స్లో ఒకటవది ఏమిటి అంటే ఎకనామిక్ గ్రోత్. 1వ మిషన్ ఆర్థిక వృద్ధి. ఎకనామిక్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్ గ్రోత్ అంటే ఎట్టి పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులని భారీ స్థాయిలో ఆకర్షించడం కోసం ఉద్దేశించబడింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకుంది. 2030 నాటికి 30% పారిశ్రామిక ఆదాయాన్ని రాష్ట్ర జీడిపికి కంట్రిబ్యూట్ చేయాలి అని 30% లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 30% ఆదాయము పరిశ్రమల నుంచి రాష్ట్ర జీడిపికి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విదేశీ పెట్టుబడులతో పాటు స్థానిక పెట్టుబడులు కూడా ఆకర్షించి ఆర్థిక వృద్ధికి పెంపొందించడం దీని ముఖ్యమైన ఉద్దేశం. రెండోది పోర్టు ఆధారిత వృద్ధి. పోర్టు ఆధారిత అభివృద్ధి రెండో మిషన్. భారతదేశంలో రెండవ పొడవైన తీరరేఖ
కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి పోర్టులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 6 పోర్టులు ఉన్నాయి. 6 పోర్టుల ద్వారా లాజిస్టిక్స్ ఎగుమతులు దిగుమతుల్ని ప్రోత్సహించి పూర్తిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించడం జరిగింది. అందుకే ప్రమోటింగ్ పోర్టు లెడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడం. మూడవది లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్, ఎన్హాన్సింగ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ అంటే ఎగుమతులు దిగుమతులు రవాణాకి సంబంధించినటువంటి వ్యవస్థలని వృద్ధిపరచడం మూడవది. నాలుగవది రెడీ టు ఆక్యుపై ఇండస్ట్రియల్ స్పేస్ అండ్ డెవలపింగ్ వరల్డ్ క్లాస్ ప్రపంచ స్థాయి ఇమీడియట్గా మూవ్ అవ్వడానికి పరిశ్రమలు కట్టుకోవడానికి అవసరమైన భూములని అందించడం. రెడీ టు ఆక్యుపై ఇండస్ట్రియల్ స్పేసెస్, రెడీ టు ఆక్యుపై ఇండస్ట్రియల్ స్పేసెస్. అలాగే ఐదవది ఎండ్ టు ఎండ్ ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ అంటే ప్రాథమిక సేవలన్నీ ఒకే చోట లభించేలాగా తీసుకురావడం జరిగింది. అంటే దీన్నే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, YSRAP1 అని చెప్పుకోవడం జరిగింది. అలాగే ఆరవది ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉద్యోగాల కల్పన పేరుతో ఇది ఒక మిషన్గా తీసుకోవడం జరిగింది 9 మిషన్లో. అలాగే ఏడవది నైపుణ్యం కలిగిన మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్, నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆరోదైతే స్ట్రెంగ్థనింగ్ ఎంప్లాయబుల్ మ్యాన్ పవర్ బేస్ అంటారు. అలాగే ఎనిమిదవది ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ మరియు రీఎన్ఫోర్సింగ్ స్టార్టప్ కల్చర్, అంకురాల కల్చర్ని సాంప్రదాయాన్ని ప్రోత్సహించడం, తద్వారా ఎంటర్ప్రెన్యూర్షిప్ని అభివృద్ధి చేయడం అనేది ఎనిమిదవది. అలాగే తొమ్మిదవది లాస్ట్ది వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్, బ్రింగింగ్ ఉమెన్, మైనారిటీ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ సెగ్మెంట్స్ టు ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఆర్థిక అభివృద్ధి విధానంలోకి మహిళలని, మైనారిటీ వర్గాలని, ఇతర వెనుకబడిన తరగతి వర్గాలని పూర్తిగా ఆర్థిక అభివృద్ధి పద్ధతిలోకి తీసుకురావడం అనేది 9వ మిషన్గా తీసుకున్నారు. అయితే ఇక్కడ మనకి 8వ మిషన్లో భాగంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎంకరేజింగ్ ద స్టార్టప్ కల్చర్ అన్నాం. ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్ కల్చర్ని పూర్తిగా ప్రోత్సహించడానికి ఐస్పేస్ అన్న పేరుతో ఒక సెంటర్ని నెలకొల్పబోతున్నారు. ఇన్నోవేటివ్ అండ్ స్టార్టప్ జోన్ ఐస్పేస్ అంటారు. దీనిని ఎక్కడ తీసుకురాబోతున్నారంటే విశాఖపట్నంలో నెలకొల్పనున్నారు. అంటే నవకల్పనలు, స్టార్టప్లని ప్రోత్సహించడం ఐస్పేస్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీన్ని విశాఖపట్నంలో తీసుకురాబోతున్నారు. ఇది పూర్తిగా పారిశ్రామిక అభివృద్ధి విధానం 2023-27కి సంబంధించినటువంటి కీలకమైన సమాచారం. ఖచ్చితంగా ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.